నమస్తే అన్న. నా ఫేవరెట్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి నమస్తే. ఎన్నెన్ని రోజులకు నిజాలు చెప్తున్నామన్నా, ఎన్నెన్ని రోజులకు మీడియా ముందుకు వచ్చామన్నా. 2019లో మీరు సీఎం కుర్చీలో కూర్చునే నాటికి, ముఖ్యమంత్రి పగ్గాలు పట్టుకునే నాటికి 100 కోట్ల రూపాయలు ఖజానాతో మొదలుపెట్టిన మీరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ముగ్గురితో మూడు పార్టీలతో పొత్తు పెట్టుకొని 164 సీట్లు గెలిచి రకరకాల విన్యాసాలు చేసి 14 లక్షల కోట్లు అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి, 10 లక్షల కోట్లు అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి, 8 లక్షల కోట్లు అప్పు చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని రోజుకొక తెల్ల పేపర్ ఇడ్చుకుంటా అసెంబ్లీలో పెద్ద స్క్రీన్ పెట్టుకొని ఇదిగో తప్పు, ఇదిగో తప్పు, ఇదిగో తప్పు, వ్యవస్థల విధ్వంసం వచ్చింది. ప్రతిరోజు విధ్వంసం గురించే, రాజ్యాంగం గురించే, ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థల మీదనే, ఆర్థిక వ్యవస్థల మీదనే, ఆ లిక్కరు బొక్కరు గిక్కరు బొచ్చుబాయ్ అన్ని దీని గురించే మాట్లాడుతూ ఉన్నారన్న. ఈరోజు మీరు కౌంటర్గా కూర్చొని ప్రశాంతంగా ఎంత బాగా మీడియాకి ఇచ్చారన్న. మరి ఏమైపోయిందన్న ఈ 5 ఏళ్ళలో ఇలాంటివి ఎప్పటికప్పుడు 40 రోజుల్లోనే 40 రోజులు కూడా చంద్రబాబు నాయుడు ఖాళీగా కూర్చోలేదన్న. ప్రతిరోజు మీ తప్పులను ఎలాగైనా చూపించాలి, ఎలాగైనా వ్యవస్థలు విధ్వంసమైనాయని చెప్పాలి, బుడిద ఉందని చెప్పాలి, తేమ లేకపోయినా బుడిద ఉందని చెప్పాలి, ఆడ అప్పు లేకపోయినా అప్పులుందని చెప్పాలి. తను కన్న బిడ్డ పక్కనే ఉంటే ఈ బిడ్డ నాకు పుట్టలే అని కన్న తల్లిని నమ్మించేంత చతురత కలిగిన రాజకీయ ఉద్దండుడన్న చంద్రబాబు నాయుడు. మరి ఆయన ఎదుర్కోవాలంటే ఆ మడుగు రాజకీయం చేయాలనేది మీరు ఎలా మర్చిపోయారన్న? ఆ తాడేపల్లె కొంప నుంచి ఒక్కసారి ఆ గోడ ఎక్కి పైకి చూసి ఏమి జరుగుతుంది నా గోడ పక్కనని చూసింటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు తెలిసేవి, చంద్రబాబు నాయుడు రాజకీయాలు తెలిసేవన్న. ఆడికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడికి ఛాన్స్ ఇవ్వద్దు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, పాటలు లేదు బొక్కలేదు పోరారే అని చెప్పి ఆల్రెడీ అచ్చెన్నాయుడు ఇప్పటికే ప్రకటించి ఉన్న అలాంటి పార్టీని స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయితే అట్లీస్ట్ బయటికి వచ్చి చెప్పడానికి కూడా కార్యకర్తలు లేని పార్టీకి, ఊసే లేని పార్టీని బొక్కలేసి ప్రాణం పోసింది నువ్వే కదన్నా. 5 సంవత్సరాలు లేటు ట్రైన్ అన్న. అసలే ఇది బొగ్గుబండి. తిరిగి చూసుకుంటే 5 సంవత్సరాలు వచ్చేది, మళ్ళీ ట్రైన్ వచ్చేది. ఇప్పటికీ ఏ ఒక్క రోజైనా మీరు కూర్చొని ఏది నిజం ఏది చూడండి. 40 రోజుల్లో ఎన్ని రకాల విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు. గంజాయి గురించి మాట్లాడుతున్నారు, లిక్కర్ గురించి మాట్లాడుతున్నాడు, ఇసుక గురించి మాట్లాడుతున్నారు, తాపి మేస్త్రీల గురించి మాట్లాడుతున్నారు, ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నారు, బూతు పదాల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళెవరో నియంత్రణ గురించి మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి దాంట్లోనూ అవినీతి జరిగిందని మాట్లాడుతూ ఉన్నారు, అరెస్టుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, కేసుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, మర్డర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు, మానభంగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, అత్యాచారాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, దిశ యాప్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏది ఏమైనా స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. అంటే రాజకీయాలే చేయాలి. ట్రాన్స్పరెన్సీ, విశ్వసనీయత, న్యాయము, నా బొచ్చు నా బోసడు అంటే ఎవరు నమ్మరు. జనాలకు కావాల్సింది కూడా రాజకీయమే చేయాలి. మీరు రాజకీయం చెయ్యలేదు. ప్రజలు బాగుండాలి. ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడో ప్రజలకి, ఆ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విషయంలో ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా వాళ్ళ కాళ్ళ దగ్గరికి, ప్రజల ముంగిట్లోకి ప్రభుత్వానికి డోర్ డెలివరీ చేశారు సంక్షేమ పథకాలని. మీరు కాదు, అది కరెక్టే. ఎవరు నష్టపోలే, ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లినారు. 5 ఏళ్ళు సంఘం ఆగిపోయింది. పార్టీని నమ్ముకున్న నాలంటోళ్ళు, కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఇప్పటి నుంచైనా మీరు తీరు మార్కొని శకుని లాంటి వాళ్ళని, చుట్టుపక్కల ఉన్న మీ భజన చేసే వాళ్ళని దయచేసి నమ్మద్దండి. అబ్బాబ్బాబ్బా అంత పచ్చగా ఉంది, ఆడ గడ్డి మొక్క కూడా ఉండదన్న. అలాంటి వాళ్ళను దయచేసి మీరు అవాయిడ్ చేయండి. నేనే కాదు, నా లాంటి యువకులు చాలామంది ఉన్నారు. దగ్గర తీయండి, దగ్గర పిలుచుకోండి, వాళ్ళతో మాట్లాడండి, నిజాలు తెలుసుకోండి. లక్షలు జీతాలు ఇచ్చి పక్కన పెట్టుకున్నాడు అందరూ మీకు భజన చేసి మిమ్మల్ని నాశనం చేసింది మీ చుట్టూ ఉన్నోళ్ళే. అసలుని పట్టించుకోలేదు మీరు. అసలుని పిలిపించి మాట్లాడండి. చాలా దొరుకుతాయి. చంద్రబాబు నాయుడు గారి దండిగా దొరుకుతాయి, కావాల్సినవి దొరుకుతాయి. ఏమీ చేయలేడు.
విధ్వంసం అని ఎప్పుడు అన్నాడంటే మొత్తం ఆయన ఇచ్చిన హామీలన్నీ గాలిలో కలిపేయడానికే వ్యవస్థల విధ్వంసం, అవిధ్వంసం అయిపోయి విధ్వంసం ఏం లేదు, నా చేత ఏం లేదు అంటున్నాడు. అంటే దీనికి అదొక్కటే కారణం. దయచేసి ఇప్పటించైనా రాజకీయాలు పులివెందల పులిబిడ్డ రాజకీయాలు చేయాల్సిందే. మీరు రాజకీయాలు చెయ్యండి.